భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించినటువంటి రాజు ఎవరు? కళింగ యుద్ధమును వర్ణించినటువంటి అశోకుని శాసనం ఏది? ది లైజ్ అనేటి పుస్తకమును రచించిన గ్రీకు విదేశీ యాత్రికుడు ఎవరు? అందులో ఏమున్నది? ఇటువంటి ప్రశ్నలు అనేకం మనకి ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలని ఈ వీడియోలో వినండి, చివరిదాకా వినండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. చూడండి, లాస్ట్ క్లాస్లో మనము మౌర్యులకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు చూసాం. దాన్ని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. విదేశీ రచనల్లో, గ్రీకు రచనల్లో మరొక ముఖ్యమైనది టాలమీ రచించినటువంటి జాగ్రఫీ అనే పుస్తకం. భారతదేశంలోని ప్రాంతాలు, నగరాలు, వాణిజ్య మార్గాల గురించి భౌగోళిక సమాచారాన్ని ఈ పుస్తకం మనకు అందిస్తుంది. మరొక రచన ప్లుటార్క్. ఈ ప్లుటార్క్ రచించిన పుస్తకం పేరు ది లైవ్స్. ప్లుటార్క్ రచయిత. ఈయన అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి, సైరస్ ది గ్రేట్ గురించి ఆ పుస్తకంలో వర్ణించాడు. అంటే తన కాలం నాటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రాజులు వాళ్ళని వర్ణించాడు. అందులో భాగంగానే చంద్రగుప్త మౌర్యుడి గురించి కూడా అనేక సూచనలు చేశాడు. కనుక మౌర్యుల ఆరంభ చరిత్రకి ఈ పుస్తకం బాగా పనికొస్తుంది. అలాగే జస్టిన్ మనకు రచయిత. ఈ జస్టిన్ ఎపిటోమ్ అనే పుస్తకం రచించాడు. ఎపిటోమ్ పుస్తకం పేరు. రచయిత జస్టిన్. చంద్రగుప్త మౌర్యుడు తాను రాజైన తర్వాత సెల్యూకస్ నికటర్ని ఓడించడం, వివాహం చేసుకోవడం, ఆయన యొక్క కుమార్తెని, ఇవన్నీ కూడా మనకి జస్టిన్ రచన నుంచి తెలుస్తుంది. ఇవి మరికొన్ని ఆధారాలు. దాంతోపాటుగా అశోకిని శాసనాలు. అశోకుడు యావత్ భారతదేశంలో తన పరిపాలన, ధర్మ బోధనలను ప్రజలకు తెలియజేయడానికి 14 పెద్ద రాజశాసనాలు, 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్, 14 చిన్న రాజశాసనాలు, మైనర్ రాక్ ఎడిక్ట్స్, 7 స్తంభా శాసనాలు, 7 పిల్లర్ ఎడిక్ట్స్, వీటిని వేయించాడు. ఇంత పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో రాజశాసనాలు వేయించినటువంటి తొలి రాజు అశోకుడు. ఈ శాసనాల ద్వారా కళింగ యుద్ధ ప్రభావము, యుద్ధానంతరం అశోకుడిలో వచ్చిన మార్పు, ఆయన ప్రవేశపెట్టిన ధర్మ సిద్ధాంతము, బౌద్ధ మతానికి చేసిన సేవలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు వంటివి అనేక విషయాలు తెలుస్తున్నాయి. అలాగే ఆయన పరిపాలనా విధానము, నైతిక విలువలు, మత సహనం, విదేశీ సంబంధాల గురించి కూడా విలువైన సమాచారం లభిస్తుంది. అవి కూడా మౌర్యులకి ప్రధానమైన శాసనాలు, మనకు ఆధారాలు చరిత్రకి. మరొకటి జునాగఢ్ శాసనం. మౌర్యుల అనంతరం గుజరాత్ను రుద్రదాముడు ఆయన పరిపాలించాడు. ఆ రుద్రదాముడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో చంద్రగుప్త మౌర్య కాలం నుంచి పడినటువంటి సుదర్శన తడాకం గురించి ఉంది. ఈ తడాకాన్ని చంద్రగుప్త మౌర్యుడు తన కాలంలో తవ్విస్తే అది అశోకుడి కాలంలో కూడా మరమ్మతులకు గురైందని, వాటిని తిరిగి తాను మరమ్మతులు చేశానని రుద్రదాముడు జునాగఢ్ శాసనంలో తెలియజేసుకుంటున్నాడు. ఇటువంటి శాసనాల ఆధారంగా మనము మౌర్యుల యొక్క జీవితాన్ని గురించి, వారి యొక్క యుగాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. కనుక మౌర్య యుగంలోని హిందూ, బౌద్ధ, జైన, విదేశీ రచనలు, అశోకుని శాసనాలతో సహా అనేక మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మౌర్యుల చరిత్ర చెప్పుకోబోతున్నాం. ప్రారంభంలో మీకు నేను మౌర్య యుగంలోని ముఖ్య సంఘటనలు టైం లైన్ తెలియజేస్తాను. ఈ టైం లైన్ చాలా ఇంపార్టెంట్ కూడా. 321 బీసీలో మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరము 321 బీసీ. 321 బీసీ నుంచి 185 బీసీ వరకు మౌర్య సామ్రాజ్య పరిపాలనా కాలం. ఈ కాలంలో 321 బీసీ నుంచి 297 బీసీ వరకు చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించాడు. ఉత్తర భారతదేశంలో సామ్రాజ్య విస్తరణ ఏం చేశాడో చెప్పుకోబోతున్నాం. 297 బీసీ నుంచి 273 బీసీ దాకా బింబిసారుడు పరిపాలించాడు. బిందుసారుడు. ఇంతకుముందు మన హర్యానా వంశంలో బింబిసారుడు అని చెప్పుకున్నాం. ఆయన బింబిసార, ఇతను బిందుసార. చంద్రగుప్త మౌర్య యొక్క కుమారుడు, అశోకుని యొక్క తండ్రి. 297 బీసీ నుంచి 273 బీసీ వరకు బిందుసారుడు పరిపాలించాడు. బిందుసారు తర్వాత వారి కుమారుల్లో యుద్ధాలు చెలరేగాయి. వాటిని వారసత్వ యుద్ధాలు అంటాం. 273 నుంచి
269 వరకు వారసత్వ యుద్ధాలు జరిగాయి. ఈ వారసత్వ యుద్ధాలలో అశోకుడు విజయం సాధించాడు. 269 బీసీ నుంచి 232 బీసీ వరకు అశోకుడు పరిపాలించాడు. ఈయన కాలాన్ని మనము మళ్ళీ తిరిగి రెండు ప్రధానమైనటువంటి భాగాలు విభజిస్తాం. 269 బీసీ నుంచి 261 బీసీ దాకా అశోకుడు క్రూరంగా పరిపాలించాడు. అందువల్ల ఈ కాలాన్ని మనము చండ అశోకుని పరిపాలన అంటాం. చండ అశోకుడు 261 బీసీ నుంచి 232 బీసీ దాకా ఆయన ఒక ధర్మ పరిపాలన సాగించాడు. అందువల్ల ఆ కాలాన్ని మనము ధర్మ అశోకుని పాలన అంటాం. కారణం ఏంటంటే 261 బీసీలో ఆయన కళింగ యుద్ధాన్ని చేశాడు. మనసు మారింది. 13వ రాతిరాజ శాస్త్రం ఈ వివరాలను అందజేస్తుంది. కాబట్టి అప్పటి నుంచి ఆయన యుద్ధాలు చేయడం మానేశాడు. తన క్రూర పరిపాలన ఆపివేశాడు. కళింగ యుద్ధం జరిగిన తర్వాత 10 సంవత్సరాలకి ఆయన 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. కనుక 251 బీసీలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. ఇక ఆయన వేయించిన అనేక శాసనాలు ఆయన యొక్క పరిపాలన గురించి, మిగతా అంశాల గురించి తెలియజేస్తున్నాయి. అశోకుడు తర్వాత 185 బీసీలో బృహద్రుద్రుడు అనేటువంటి చిట్ట చివరి మౌర్యంశ రాజుని పుష్యమిత్ర శుంగుడు సంహరించడంతో మౌర్యంశం అంతరిస్తుంది. కనుక మౌర్యంశంలో చిట్ట చివరి రాజు బృహద్రథుడు. ఆ బృహద్రథుడిని సంహరించి రాజు అయిన వాడు పుష్యమిత్ర శుంగుడు. ఇవి టైం స్కేల్లో ప్రధానమైనటువంటివి. వీటి దృష్టిలో పెట్టుకొని మనం క్లాసులకు అడుగు పెడదాం. ఇక మౌర్య యొక్క చరిత్రని మనం చంద్రగుప్త మౌర్యుడితో ప్రారంభించి ఒక్కొక్కటి చూడబోతున్నాం. తర్వాత వీడియోలో మనము చంద్రగుప్త మౌర్యుడి గురించి అంశాలు రాబోతున్నాయి. ఈలోపు వీటన్నిటి కూడా శుభ్రంగా ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి వీడియోల కొరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీతో పాటు ప్రిపేర్ అయ్యేటువంటి ఇతరులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసిన కోరుతున్నాను. ప్రస్తుతానికి స్వస్తి.